జప యజ్ఞం అనేప్పటికి ఈ జప ఏ విధమైన అవిరయనో ఎదినే దొరవదు. అది వచ్చి మనవుடைய పాపాన్ని అన్ని నీకి మన జన్మని జన్మ లేకుండా చేయిస్తుంది అనే దాన్ని చెప్పినారు. అనగా దాని నుంచి నేను జపయజ్ఞంగా ఉన్నాను. అనగా స్థావరాణం హిమాలయ, స్థావరాల్లో నేను వచ్చి అసంజని పొరులలో నేను హిమాలయంగా ఇమయమలైగా ఉన్నాను అనేది 25வது శ్లోకాల్లో చెప్పినారు. அடுத்து 26 అస్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అస్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అస్వత్థః, అస్వత్థ అంటే అస్వత్థ మరం, ఆ మానుక నేనే ఉండాను. సర్వ వృక్షాణం అన్ని మాన్లలో నేను అరసమరంగా ఉండాను అటాచి పేరు. అరసమరానికి అంత ఒక అరసమరాలో ఆ వేర్లో బ్రహ్మ ఉండారంట. అనగా ఆ ట్రంక్ పోర్షన్ ఉంది నడుపకుది ಅದಲ್ಲೋ విష్ణు ఉండారంట. మేల్ పకుదిలో శివన్ ఉండారు అనేట్టుగా ఐదికం. దాని నుంచి ఈ అశ్వత్థ మరంగా నేనే ఉండాను అటాన్సి చెప్పారు. అనగా దేవర్షినా చ నారద, దేవ ఋషిలలో మన మహర్షి అని చెప్పేము. దేవ ఋషి, దేవరులో ఋషిలుగా ఉండేవాళ్ళు. దానిలో నేను నారదర్గా ఉంటాను. నారదర్ని పற்றி అందరికి బాగా తెలుసును. అనగా గంధర్వాణం చిత్రరథ, గంధర్వర్లో నేను చిత్రరథన్, ఆ గంధర్వ రాజాగా ఉండే చిత్రరథగా నేను ఉండాను. గంధర్వుడు అనేప్పటికీ ఇసై ఆదిలో వెల్ వర్స్డ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు దీని అన్ని మన రోగం ఉండే బాడీ రోగం ఉండే ఎనర్జీగా అక్కడ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండారు, విளக்கம் ఇచ్చిండారు. దానిలో వచ్చి ఇచ్చేప్పటికి ఈ రిథం అండ్ రిథం అంటే ఇప్పుడు మన ఒక అన్ని ఒక్కొక్క కరెక్ట్ టయాలో దాని తుది ఆ టైమ్స్ ఒకటి చెప్పేమేక. ఇప్పుడు ఒకటి చేసేము అంటే ఇప్పుడు ఈ மாடர்ன் ஆர்ட்ஸ் தான் பெரிய கராத்தே குங்ஃபு இது மாதிரி అనగా డాన్స్ అది ఇంతని ఆ టైమింగ్ లో దీన్ని చేసేది అనేది ఉద్దే ముఖ్యం. ఆ అవేర్నెస్ వచ్చి ఆ ఆర్ట్స్ లో వచ్చునుంట. మార్షియల్ ఆర్ట్స్ అంటే పెరిగా దానిలో ఆ టైం అవేర్నెస్, ఆ పర్టికులర్ కరెక్ట్ గా ఆ ప్రెసెన్స్ రావాలిక. ఇవాళ ఇది చెయ్యాలి అనే ఆ ప్రెసెన్స్ వచ్చేది ఆ రితం. ఆ రితాన్ని తగ్గట్టు మన చెయ్యాలి అనేది వచ్చి వద్దే ముఖ్యం. ఆ రితాన్ని మన ఈ ఆర్ట్ మూలంగా ఈ మనకు రోగ ఎనర్జీగా ఉందిట. ఆ రిథమెటిక్ గా మన పని చేసేదానిగా ఆ టైమ్లీగా ఏం చేయాలనో దాని ఆ ప్రెసెన్స్ వచ్చి దాన్ని చేసేది. அடுத்தனே ఆ செயல் వచ్చి సక్సెస్ఫుల్ ఉన్ను. ఆ రిథముని ఉండాలి, మెలడీని ఉండాలి. మెలడీ అనేది ఆ పాటలు వచ్చి సరిగమ్మ పదనిస ఆ మెలడీ కరెక్ట్ గా ఆ మెలడీతోని దాన్ని ఎట్టా చెయ్యాలి. దానికే మన ఒక్కొక్క చక్రాల్ని దానిలో చెప్పిండారు. అదావదు ఈ ఒక స్మూత్ గా ఎట్టా మన దాన్ని ఎత్తుపోవలే అనేది మనவுடைய கேஃபகால ఉండాలి. ఒక వేగం మనకు కిளம்பకూడదు. ఆ వేగం కిளம்பிతే మనవుడి ఇది వచ్చి అన్నినేని ఇప్పుడు మన ఒక్కొక్కటిని మనం వాచ్ చేసినా ఉంటే, మన చేసే செயల్లోనే మనం వాచ్ చేసినా ఉంటే అది మనకు పురించడం. ఏ వాళ్ళ వేగం కిளம்பుతుందో అప్పుడు మన మూச்சு వచ్చి అక్కడక్కడ తడపడేది మన నుంచి పురించుకుందు వెళ్ళవును. ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్రెత్ ఉండదు. అనగా ఆ మూச்சு అடைచేప్పుడు
అప్పుడు ఈ తడలు వచ్చేప్పటికే మనకు వచ్చి ఆ తావులో ఒక షార్ట్ సర్క్యూట్ మారి అవుతుంది. దాని నుంచే ప్రచనలు అనేది ఫామ్ అవును. ఇదింత లేకుండా ఉండేదానికి ఈ ఈ చిత్రరథ అనేదానికి అర్థమేని సాంస్క్రిట్ లో ఇప్పుడు సంకరహ అనేది ఎట మంగళத்தை తరుబవర్ అనేట్టుగా ఈ చిత్రరథ అనేది వచ్చి మన రోగం ఉండే ఈ రితం వెలడి దీనింత ఇచ్చే ఆ ఎనర్జీంత ఆ ఎనర్జీని ఆ శక్తిలాని అన్నిని మన వచ్చి గమనించి ఆ ఒక అన్నిని ఆ స్మూత్ ఫ్లోలో ఆ మెన్మైగాని ఆ ఒక రిధం తోని అన్నిని చేసి ఆ పழக்கம் రాంగా ఇది ఫ్రీగా మన లైఫ్ పోను అనేట్టుగా వేసినది. ఇంతని మన ఒక్కొక్కటిని ఇట్లా గమనించి మన లైఫ్ ని లీడ్ చేయాలి అనే దానికి మన దీనిలో ఒక్కొక్కటిని ఫోకస్ చేసి దాన్ని చెయ్యాలి అనే దానికి దీనితో ఇచ్చినారు. అట్ట ఒక మన మెడిటేషన్ ధ్యానాలు చేసేప్పటికి ఇది ఎట్టా ఫంక్షన్ అవుతుంది, ఏమవుతుంది, దేని నుంచి దీన్ని చెప్పిండారు, ఎట్టా మన దానిలోండి డీవియేట్ అవేమో దానిలోండి విలగిపోయేమో అనేది ఇంత మనం గమనించగా ఇది ఇంత మనకు పట్టుపడింది ఆరంభించను. கந்தர்வர்களுள் சித்திரரதன், அதாவது இதுல வச்சு சித்திரரத பற்றி இந்த கத்தலு தான் உந்தி పాండవర్లు దుర్యోధనులు ఆ పాండవర్లు వన పகுதியில ఉన్నప్పుడు దుర్యోధనన్ వాళ్ళని అటాక్ చేసింది వచ్చును. వాళ్ళ చిత్రరథన్ గంధర్వర్లు వాళ్ళతో ఉంటారు. వీళ్ళు పోయి వాళ్ళతో జోడ వేసింది పోయి అక్కడ పోయి మాట్లాడుకున్న వీళ్ళే పోయి పాండవర్లే పోయి వాళ్ళని కాపాడుతారు అనేది కథలుతా ఉంది. మనకు మేలోటంగా కథల్ని చూసి ఉడిస్తున్నాము. దానిuடைய ఆ తాత్పర్యం ఏమి అనే దాన్ని புரிஞ்சுக்கோங்க దానిuடைய డెప్త్ ఆళాని దానిuடைய ఆ సోర్స్ ని మన ఆ తత్వాలని పురింజంగా ఇంకా మనuடைய లైఫ్ వచ్చి ఆ స్మూత్ కానీ బాగా పెర్ఫెక్ట్ కానీ పోయింది వాయిపులు ఉంది. దానికే దీని ఇంకా కొంచెం మన దాని పట్టియ థింకింగ్ ని డెవలప్ చేయంగా దాని వచ్చి ఆ మన தியானம் செய்யுங்க దాని పట్టియ ఎన్నాళ్ళని ఎంచంగా దాని పట్టియే సిందించంగా ఆటోమేటిక్ గా దానిuடைய తాత్పర్యం మనకు స్ఫురించిందిగా ఆరంభిస్తున్నట. దానికే తిరిగి ధ్యానం చెయ్యమనే దానిuடைய కారణం ఏమింటే దాని ఇప్పుడు ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఓం నమ శివాయ అటానికి ఒక్కొక్క అక్షరంగాని దాని స్ఫురసరణం అంటారు. స్ఫురసరణం అంటే తిరిగి ఒక్క ఆ எழுத்துலானியேని ఎన్నో లక్ష కణకు ఆయిరకణకు అట్ట మారి చెప్పేది ఇంతని ఆ పలకలంతా ఉంది. అట్ట మారి చెప్పంగా ఒకే దీని రిపీట్ చేయంగా దానిuடைய బ్యూటీలంతా ఆ సిన్సియర్ గాని ఆ ఉరుముగపట్ట మనసుతో ఒకటిని సిందించంగా దానిuடைய ఇది పూరా మనకు வெளிப்படிந்து ఆరంభించును అనేది. అట్ట కాన్సన్ట్రేషన్ తో செய்யுங்க మనకు వచ్చి దానిuடைய ఎసెన్స్ దానిuடைய ఇది వచ్చి మనకు బాగా స్ఫురించిందిగా ఆరంభించును. దానికే ఇది ఇంత అనక அடுத்தது వచ్చి సిద్ధానాం కపిలో మునికి. సిద్ధానాం అంటే సిద్ధర్లు అనేప్పటికి వాళ్ళు వచ్చి జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు అనక సిద్ధిలు అంటే అనిమ మహిమ లహిమ అంటే అనేసి ఏకపట్ట సిద్ధిలు చెబుతారు. ఆ దిల్లోని వెల్ వర్స్డ్ గా ఉండేవాళ్ళు. అది వచ్చి నేచర్ లానే వాళ్ళకి ఇయర్తిగా వచ్చింది. వాళ్ళు వచ్చి దాని ఒక మంత్రం మూలంగానో లేకపోతే ఒక ప్రాక్టీసెస్ మూలంగానో యోగ అభ్యాసం మూలంగానో దాన్ని అడగకుండా ఇయర్తిలోనే వాళ్ళకి వచ్చినది. అట్ట వచ్చిన వాళ్ళే ఈ కపిల ముని అనేవాళ్ళు. వాళ్ళు వచ్చి దేవహూతి అనే వాళ్ళ అమ్మ పేరు దేవహూతికి ఈ జ్ఞానోపదేశం చేసిన దాన్ని బట్టి భాగవతాలో కథ ఉంది. ఇంకొక కపిల ముని ఉంటారు. వాళ్ళు సాంఖ్యతత్వాన్ని రాసిన అతను లేదు ఇక్కడ వచ్చి దేవుడుடைய అవతారంగానే వచ్చిన విష్ణువుடைய అవతారంగా వచ్చిన కపిల మునిని పట్టి
ఇక్కడ చెప్పారు అటని స్వామి చెప్పినారు. సరే, దీంతో ముడుచుకుంటాడు. ఇది వచ్చి అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని మరాలలో నేను అశ్వత్థ మరంగా ఉండాను. దేవఋషీనాం నారద, దేవఋషులలో నేను నారదంగా ఉంటాను. గంధర్వానాం చిత్రరథ, గంధర్వ ఆ పాటు డాన్స్ దిల్లొంతా ఇసై ఆ ఆర్ట్లలోంతని కళలో సిరందు ఉండే ఆ గంధర్వర్లో నేను చిత్రరథ వాళ్ళ రాజాగా ఉండే చిత్రరథనిగా ఉండాను. సిద్ధానం కపిలో మునిహి, సిద్ధర్లలో నేను కపిల మునిగా ఉండాను. అన్ని నేను ఊరికే జనరల్ గా ఇట వాళ్ళ పేర్లు దీన్ని తెలుసుకునేదానికి నాని దాని తాత్పర్యం ఏమి అనే దాన్ని పురించుకుని దాన్ని మెడిటేట్ చేసేదే ముఖ్యం. దానిని మన గమనాల్లో పెట్టుకోలే. మీరు యూట్యూబ్ లో వాళ్ళ ఆ పేరుని పెట్టి వేసి మీరు సర్చ్ చేసినారంటేనే మీకు ఏకపట్ట విషయాలు తగులును